సినిమాలు మీరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి సంక్రాంతి విన్నర్ ఎవరో మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి సినిమాలన్నీ ఆల్మోస్ట్ హీరోయిన్లు ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టడం జనవరి 9 నుంచి చూస్తున్నాను భయ్యా. ఏంటో అర్థం కావట్లా నాకైతే. ఒక హీరో కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. 3 సినిమాలు చూశాను. 3 సినిమాల్లో ఆల్మోస్ట్ రాజాసాబు, ఈ నారీ నారీ నడుమురారి, మొన్న వచ్చిన బిఎన్డబ్ల్యూ భర్తమాసాయిల విజ్ఞప్తి, హీరో కోసం పాపలు కొట్టుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరూ నాకే కావాలి, ఆ ఇద్దరు వాడికి కావాలట. సినిమా బాగుంది కదా, సినిమా అయితే చాలా బాగుంది. కానీ మరి మీరు ఎందుకు ఇలా చేశారో నాకు అర్థం కావట్లేదు. మీరు చేసింది ఏమీ బాగలేదు, సినిమా అయితే బాగానే ఉంది. సరే ఏం చేశారు ఏంటో అది వీడియో చివరిలో అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు నారీ నారీ నడుమురారి ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాము. ఈ సినిమా నేను నిన్న విజయవాడ కానూరులో కొత్తగా ఒక మల్టీప్లెక్స్ అయితే కట్టారు, ఎలివేట్ మాల్ అని చెప్పి. ఏబిఆర్ సినిమాస్ నియో స్క్రీన్ అనమాట, 4K క్రిస్టీ ప్రొజెక్టర్ అనమాట, అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ కూడా చాలా బాగుంది. ఆ మల్టీప్లెక్స్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఓకే, మూవీ గురించి మాట్లాడుకుందాము. నారీ నారీ నడుమురారి నిన్న 8:30కి చూశాను. కొంచెం లేట్గా షూట్ చేస్తాను, కొంచెం పండగ అటు ఇటు తిరగడం వల్ల కొంచెం అయితే కుదరలేదండి. సినిమా ఎలా ఉందంటే కనుక సినిమా అయితే బాగుంది, క్లీన్ కామెడీ, అది ఇంకా అర్థం చేసుకోండి. సామజవర్గమన సినిమా డైరెక్టర్ ఈ మూవీ కూడా డైరెక్ట్ చేశారు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, రామ్ అబ్బరాజు గారు. ఈ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ లేకుండానే వచ్చింది. అసలు ఉన్న అన్ని సినిమాల్లో ఈ సినిమానే అస్సామే అనుకున్నారు ఈ సినిమా. కానీ మౌత్ టాక్ వల్ల ఈరోజు రాజమండ్రిలో కూడా హౌస్ఫుల్స్, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఈ మూవీకి చాలా స్క్రీన్స్ అయితే పెంచుతున్నారంట, ఇంకా అర్థం చేసుకోండి. నాకు ఈ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం ఎక్కువ క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే బికాస్ నేను సినిమా రిలీజ్ రోజు చూడలేకపోయాను. ఈలోపే రివ్యూస్ అవన్నీ చాలా బాగుంది, సంక్రాంతి విన్నర్ అని చెప్పి కొంచెం హైప్ చేశారనమాట. ఇంకా సో నాకు కూడా అబ్బో చాలా బాగుంది కదా అని చెప్పని ఇంకా నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల సినిమా నాకు ఓకే బాగుంది అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే మనకి ట్రైలర్లో చూపించింది ఏంటి, ఏదో ఒక మనోడు ఒక ఇప్పుడు లవ్లో ఉంటాడు, తర్వాత ఎక్స్ వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో మనోడు నలిగిపోతాడు, నారీ నారీ నడుమురారి, టైటిల్ కూడా అదే కదా అని చెప్పని అనుకుందాం. కానీ సినిమా ట్రైలర్లో చూపించింది ఏది లేదు సినిమాలో. ఆల్మోస్ట్ అది కథ కాదు, మనకి కథ సరిగ్గా చూపిస్తలే ట్రైలర్లో, అలా కట్ చేశారనమాట. బట్ ఓకే, సినిమా ఇప్పుడున్న జనరేషన్కి ఎంత దగ్గరగా ఉంటుందంటే అలా తీశారు సినిమాని. ఎక్కువ డీప్ డ్రామా లేదు, ఎదవో గోల లేదు, చాలా క్లీన్ కామెడీ. క్లీన్ కామెడీ ఎందుకు అంటున్నానంటే ఒకసారి సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు జనరేషన్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారంటే ఒక్కొక్కరిదే క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది, అంత కనెక్టింగ్గా. ఏదో డ్రామాలు లేకుండా మళ్ళీ వద్దులే సినిమా స్టోరీ లీక్ చేసేస్తాను. సో అలాగా ఎక్కడ హడావుడి లేకుండా ఏ గోల్ లేకుండా అలా స్మూత్గా చాలా సింపుల్గా తీసుకెళ్లారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన శర్వానంద్ గారు చార్మింగ్ స్టార్ అని చెప్పని పెట్టారు, అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. సినిమాలో చాలా బాగా కనిపించారు ఆయన, అండ్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్కి తగ్గ వాళ్ళు కూడా ఇద్దరు బాగా చేశారు. సంయుక్త మేనన్ కానీ ఇంకో హీరోయిన్ కానీ చాలా బాగా అయితే చేశారు. బట్ ఇక్కడ మన గెస్ట్ అపీరియన్స్ శ్రీ విష్ణు గారు కూడా వస్తారు, మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. ఇక్కడ నాకు పర్టికులర్గా బాగా నచ్చింది ఏంటంటే ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని బాగా చూపిస్తారు. ఒక డైలాగ్, ఒక సీన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళని బ్యాడ్ చేయకుండా ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తారు. శ్రీ విష్ణు గారిది ఒక సీన్ ఉంటుంది, అండ్ సంయుక్త మేనన్ గారిది ఉంటుంది. శర్వానంద్ ఏంటి ఎలా చేస్తున్నాడు, ఇదేంటిరా బాబు అని చెప్పి ఆడియన్స్ ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వస్తుంది ఒక సీను, ఆహా ఇది కదా హీరో అంటే అన్నట్టు అదొక సీన్ అనమాట. తర్వాత హీరోయిన్ ఏముంది, సంయుక్త మేనన్కే ఎక్కువ ఉంది, మన హీరోయిన్కి ఏమీ లేదు, మెయిన్ హీరోయిన్కి అని అనుకుంటాం. అప్పుడు హీరోయిన్ది కూడా ఒక సీన్ ఉంటుంది. అబ్బా, నలుగురు పాయింట్ ఆఫ్ వ్యూలు బాగా చూపించారు, బాగా రాసుకున్నారు డైలాగ్స్ కూడా మన డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారు అని చెప్పనైతే నాకు బాగా అనిపించింది. ఇంకా తర్వాత కమెడియన్స్ గురించి చెప్పాలంటే కనుక మన సత్య అన్న మొత్తం సినిమాలో వాడుకోవట్లేదు ఆయన్ని, ఎందుకో అర్థం కావట్లేదు. అసలు ఎక్కడికి పోతావు చిన్నవాడు సినిమా ఎలా ఉంటుంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి మొత్తం వదలరా రీసెంట్గా. ఈయన ఎందుకో సినిమా మరి వాళ్ళకి డేట్లు కుదరట్లేదు, లేకపోతే క్యారెక్టర్ కొంచెమే రాస్తున్నారు, అర్థం కావట్లేదులే. కానీ ఫస్ట్లో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఏమో కనిపిస్తారు, మళ్ళీ లాస్ట్లో సేమ్ బిఎండబ్ల్యూ సినిమాలో లాగే. కానీ ఆ ఉన్నంతసేపు కూడా చాలా అంటే చాలా ఫన్, డైలాగ్స్ కూడా చాలా అసలు హిలేరియస్గా ఉంటాయి. ఇంకా తర్వాత వెన్నెల కిషోర్ గారు సెకండ్ హాఫ్లో అయితే వస్తారనమాట.
చెప్తుంటే నన్ను నవ్వొస్తుంది, గుర్తొస్తుంటే నా ఎక్స్ప్రెషన్స్. శిష్యుడి క్యారెక్టర్ చేశారు. ఇంకా చూసుకోండి అసలు గురు బ్రహ్మ గురుదేవ అంటాడు. అసలు ఆయన కూడా కొంచెం సేపే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-45 మినిట్స్లో వస్తాడు ఆయన. చాలా అంటే చాలా బాగా చేసాడు, చాలా బాగా నవ్వించాడు. ఆయన వచ్చినప్పటి నుంచే నాకు కొంచెం కామెడీ బాగా నచ్చింది. ఇంకా తర్వాత సునీల్ అని ఉన్నాడు కానీ ఆయన్ని ఏం వాడుకోలేదు. ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. ఆయన సినిమాలు ఎక్కువసేపు కనిపించినా కూడా అంత కామెడీ ఏం లేదు. జస్ట్ ఏదో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే చేశారు అంతే తప్ప ఆయనకి కామెడీ రోల్ ఏం కాదు అయింది. అండ్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడంటే కనుక సంపత్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. రాజారాణి సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సేమ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఈ సినిమాలో కూడా చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ హీరో శర్వా అయితే సెకండ్ హీరో మన నరేష్ గారు. అది ఇంకా ఫిక్స్ అయిపోండి. ఆయన లాగేసాడు ఈ సినిమా మొత్తాన్ని, ఆడిచ్చింది ఆయనే. నరేష్ గారి కామెడీ ఉంటుంది భయ్యా, ఇంకా మాటల్లో చెప్పలేను. అది సామజవర్గమన కాంబినేషన్, ఇంకా అర్థం చేసుకోండి. బట్ సామజవర్గమనతో నేను కంపేర్ చేయను. ఒకవేళ కంపేర్ చేస్తే మాత్రం సామజవర్గమనే బాగుంది ఈ సినిమాతో. నరేష్ గారు మాత్రం కార్తిక్ అనే రోల్ చేశారు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోతో ట్రావెల్ అవుతారు. ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా నవ్వుకున్నా. కానీ సినిమాని మరి ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని చూస్తే అంత ఎక్కదో. నేను కూడా వేరే వాళ్ళ రివ్యూస్ అవి ఇవి చూసినప్పుడు అబ్బా ఏంట్రా ఏముంది సినిమాలో, స్టార్ట్ అయినప్పుడు ఏముంది కామెడీ అంతేం లేదు కదా, అసలు ఏదో వెళ్తుందిలే అన్నట్టు అనిపించింది. కానీ వెళ్ళే కొద్దీ సినిమా కొంచెం అందుకుంది. ఆ కథ కానీ సబ్ ప్లాట్స్ అంటారు కదా, ఆ కథ మనం ఇదే అనుకుంటాం కదా, ఇది కాదు ఇది కాదు ఇది అన్నట్టు కొంచెం డైవర్ట్ చేస్తూ వెళ్ళిన విధానం బాగుంది. అండ్ సినిమాలో సాంగ్స్ ఎక్కడా లేవు, ఇది ప్లస్ పాయింట్. సినిమా 2 గంటల 25 నిమిషాలు ఉంది. దాంట్లో గట్టిగా ఫస్ట్ హాఫ్లో 1-2 పాటలే ఉంది, సెకండ్ హాఫ్లో కూడా ఒక పాటే ఉంది. ఇంక సాంగ్స్ అయితే లేవు. ఇంకా ఎండ్ టైటిల్స్లో ఏదో ఒక సాంగ్ వస్తుంది, మనకు అనవసరం కాబట్టి. నేను ఏదో ఎక్కువ చెప్పానని మీరు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని చూస్తే మీకు అంత రీచ్ అవ్వకపోవచ్చు. శర్వానంద్ గారు హ్యాట్రిక్ కొట్టారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, ఆ తర్వాత ఈ సినిమా. అసలు ఈ సినిమా అసలు ఆడిద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రప్ప టికెట్లు దిగుతున్నాయి, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది, రప్ప టికెట్లు బుక్ అవుతున్నాయి అనమాట. ఇంకా సంక్రాంతి విన్నర్ ఈ సినిమానేనా అంటే నేనైతే ఇంకా చెప్పలేను. ఎందుకంటే అసలు నేను చూడాల్సిన సినిమానే మా నవీన్ పోలిశెట్టి అన్న సినిమా. నేను అసలు సంక్రాంతి సినిమాల్లో ఆ సినిమానే విన్నర్ అయిద్దని కూడా నాకు ఉంది మనసులో. కానీ నేను అది ఇంకా ఆ సినిమా చూడలేదు. ఎందుకంటే నేను ఆ సినిమా చూద్దాం అనుకున్నాను, బట్ టికెట్లు లేవు. ఈ సినిమా అయితే చూశాను. పక్కాగా ఆ సినిమా కూడా చూసేసి రాజాసాబు, మనశంకర ప్రసాద్, ఆ తర్వాత వచ్చిన మన BMW, నారీ నడుమొరారి, రేపు అనగనగా ఓ రాజు, ఆ సినిమా కూడా చూసి 5 సినిమాల్లో నాకు ఏది నచ్చింది, నా ఒపీనియన్ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది నేను సపరేట్ వీడియో చేయడం, లేదా రేపు అనగనగా ఓ రాజు సినిమా చూశాక ఆ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఏ సినిమా నచ్చింది. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి 5 సినిమాలు, మీరు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసి సంక్రాంతి విన్నర్ ఎవరో మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి నారీ నడుమొరారి ఎలా అనిపించింది భయ్య అంటే కనుక సినిమా చాలా బాగుంది, చాలా క్లీన్ కామెడీ. మరి అతి లేదు, హడావుడి లేదు, ఎక్కువ డ్రామా లేదు, ఎక్కువ ఎమోషనల్ లేవు, ఓన్లీ ఫన్నే ఉంది. అలా ఫ్లోలో వెళ్ళిపోయింది సినిమా మొత్తం. పండక్కి హాయిగా వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూసి చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట ఈ నారీ నడుమొరారి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వీళ్ళు చేసింది ఏమి బాగాలేదని. అదేంటంటే సినిమాని ప్రమోషన్ చేసుకోవాలి. మీరు విన్న నిజమే, వాళ్ళు సినిమా ప్రమోషన్ చేసుకోలేదు. ఇప్పుడు వచ్చే చిన్న సినిమాలో లేదా పెద్ద సినిమాలో ఏదో ఒకటి సినిమాలో దమ్ము లేకపోయినా బజ్ క్రియేట్ చేయడానికి ఏదో ఒక స్టంట్లు అయితే చేస్తున్నారు. కానీ సినిమా ఎంతో కొంత బాగుంది, కానీ అసలు ప్రమోషన్ అనేది చేసుకోవాలా. అన్ని సినిమాల మధ్యలో మరి ఎందుకులే అనుకున్నారో, మరి కనీసం ఒక బజ్ క్రియేట్ అవ్వడానికి కూడా మనకి ఛాన్స్ లేకుండా పోయింది. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ వీటిల్లో కూడా ఎవరి స్పీచ్ హైలైట్ అవ్వలేదు. ఎక్కడ అసలు ఈ నారీ నడుమొరారి సినిమా గురించి ప్రస్తావనే రాలేదు. అది సినిమా మినిమం ఎంతో కొంత తీసుకున్నారు కాబట్టి కొంచెం ప్రమోషన్ చేసుకుని ఉంటే బాగుండేది. కనీసం ఏ సాంగ్ హైలైట్ అవ్వలేదు. ఏది అసలు ఈ సినిమా మీద ఒక బజ్ అనేది క్రియేట్ చేసుకోలేకపోయారు. సినిమాలో ఎంతో కొంత స్టఫ్ ఉంచుకొని కూడా ప్రమోషన్ చేసుకోలేకపోయారు. వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రమోషన్ చేస్తుంటే
ఇంకా చాలా బాగుండేది. బట్ థియేటర్స్ అయితే తక్కువ వచ్చాయి, కానీ నెక్స్ట్ వీక్ నుంచి చెప్పాను కదా, థియేటర్స్ ఈ సినిమాకే ఎక్కువ పెరుగుతాయి. ఇది మాత్రం పక్కాగా కలెక్షన్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. మాట్లాడుకుందాం దీని గురించి కూడా, వీలైతే ఒక వీడియో చేద్దాం. 5 సినిమాలు పాన్ ఇండియా సినిమా పక్కన పెట్టేద్దాంలే, మిగతా సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వచ్చిందో వీలైతే అది కూడా ఒక వీడియో చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో వ్లాగ్. నెక్స్ట్ వీడియో వ్లాగ్ కూడా రెడీగా ఉంది, అది ఎడిటింగ్ చేయాలి, టైం సరిపోవట్లేదు. ఇది ఇవాళ వీడియో వ్లాగ్ అండి. నెక్స్ట్ వీడియో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ ఒకటే, వీడియోని లైక్ చేయండి, మీకు ఈ సినిమా అనిపించిందో కింద కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ టంగ్ అని కొట్టి ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. నేను మరిన్ని వీడియోస్ ఇంకా చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు పక్కాగా కావాలి. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. Yeah.